తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను పాఠ్యపుస్తకాలు చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని సిపిఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టలో తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసిన 12 మంది అమరవీరుల 78వ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల ఘాట్ వద్ద నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల బానిస సంఖ్యల విముక్తి కోసం అసూలు బాసిన అనబేరి ప్రభాకరరావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి ఆశయాలను కొనసాగించాలని చాడ వెంకటరెడ్డి అన్నారు. మహమ్మదాపూర్ అమరుల ఘాట్ను స్మృతివనంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. అమర్ల ఘాట్కు బీటీ రూట్ మంజూరు చేయాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ను ముఖ్యమంత్రిని కోరామన్నారు. హుస్నాబాద్లో జాతీయ రహదారి విస్తరణ పనిలో తొలగించిన అనబేరి ప్రభాకరరావు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జోహార్ అనబేరి ప్రభాకరరావు గారికి, జోహార్ జోహార్. జోహార్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గారికి, జోహార్ జోహార్. జోహార్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గారికి, గారికి జోహార్ జోహార్. కాంగ్రెస్ పిట్టల వెంకన్న గారికి, జోహార్ జోహార్. నువ్వెత్తిన ఎర్ర జెండా మేమర్థం చేతిరిండా, నువ్వెత్తిన ఎర్ర జెండా మేమర్థం చేతిరిండా. అనబేరి ప్రభాకరరావు గారికి, జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ అనబేరి ప్రభాకరరావు గారికి, జోహార్ జోహార్. జోహార్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గారికి, జోహార్ జోహార్. అల్లగొండ రాజారాం గారికి, జోహార్ జోహార్. జోహార్ రొడ్ల మాధవరెడ్డి గారికి, జోహార్ జోహార్. జోహార్ మహమ్మదాపూర్ అమరవీరులకు, జోహార్ జోహార్. కరీంనగర్ జిల్లాలో ఈ నైజాం రాచరిక అంతానికి, అలాగే పటేల్ పట్టువారీల దేశముల జమీందారుల జాగీర్దారుల భూస్వాముల వ్యవస్థ అంతానికి అని చెప్పి పంతం కట్టి వాళ్ళు త్యాగాలు చేసి భార్య పిల్లలు వదిలిపెట్టి మరి సాయుధ పోరాటానికి మరి వాళ్ళు సన్నద్ధులైనటువంటి విషయం ప్రత్యేక చెప్పనక్కర్లేదు. తిరుగుతూ మరి మాందపురం రావడం, మాందపురంలో కొరియర్ దుర్మార్గంగా ఉండి చూడడం, తర్వాత అప్పటికే ఈ అనబేరి ప్రభాకరరావు అంటే నైజాం గుండెల్లో మరి రగులుతున్నటువంటి ఒక అనుబాంబుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అది. అందుకే ఆయన కూడా ఆ బుల్లెట్కు బలైపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంతటి అనబేరి ప్రభాకరరావులో మానవత్వం ఉందో, త్యాగధనుడు, ఇవన్నీ కూడా ఈనాటి తరానికి తెలియపరచాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని మేము తెలంగాణ అమరవీరుల ట్రస్టుకు ఆహ్వానించి, నేను తెలంగాణ అమరవీరుల ట్రస్టుకు అధ్యక్షుడిగా ఈ మధ్య బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా మొన్న 2వ తారీఖు నాడు పిలిచి చెప్పాం, ఒక శృతివనం ఏర్పాటు చేయాలి. ఎవరెవరికో ఉన్నాయి పార్కులు హైదరాబాద్లో, అది కేబీఆర్ పార్కా, వెంగళరావు పార్కా, ఇవన్నీ ఉన్నాయి, కానీ తెలంగాణ సాయుధ పరిస్థితులకు ఎందుకు లేవు అని ప్రశ్నించి తర్వాత ఆయనకు దృష్టికి తీసుకొచ్చాం. ఇక్కడ ఇట్లాంటి సేనాలు ఇప్పుడు ఇక్కడికి రావాలంటే దారి లేదు. ఎవరి కొరకు ఈయన ప్రాణాలు అర్పించారు? ఆనాడు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క అణచివేతలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యం కల్పించే ఉద్దేశంతో ఆయన త్యాగాలు చేసినటువంటి వాటికి ఈ తరానికి తెలియపరచాలి. కాబట్టి ఇక్కడికి పెద్ద రోడ్డు, ఒక 5 కోట్లతో రోడ్ ఎస్టిమేట్ కూడా చేయించడం జరిగింది. అది కూడా ఈ పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్తాం. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి మేము చెప్పింది ఏంటంటే, తెలంగాణ సాయుధ శుద్ధులను ఈ తరానికి తెలియపరచాలి. ఆనాటి త్యాగాలు తెలియపరచలేవు. పాఠ్య పుస్తకాల్లో కూడా ఇవి చేర్చాలి. ఆ త్యాగదారుల మరి త్యాగాలను పోరాట పటిమని నేర్పాలని చెప్పి చేర్చాలని చెప్పాం.